ఉదయ్ కృష్ణారెడ్డి రోజూ ఒక ట్విస్టే ఈయన ఇష్యూలో. ఒకసారి పోలీస్ స్టేషన్‌లో, ఇంకో పక్క ఎవిడెన్స్ కలెక్షన్‌లో, ఒక పక్క సూసైడ్ నోట్‌లో, ఇంకో పక్క కోర్ట్‌లో. ఇవాళ కూడా ఇంకొక టర్న్ తీసుకుంది ఉదయ కృష్ణారెడ్డి కేసు. ఇంతకీ ఏంటది అనేది ఇవాళ మాట్లాడదాం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి అండ్ తనతో సన్నిహితంగా ఉండి ఒక 1 ఇయర్ పాటు ఇద్దరు ప్రేమలో ఉన్నారనే విషయం సూసైడ్ లెటర్‌తో ప్రపంచానికి తెలిసింది. కానీ ఆ లెటర్‌లో ఉన్నది వాస్తవమా లేదా అనే విషయాన్ని ఆరాధిస్తున్నారు ఎస్ఆర్ నగర్ పోలీసులు. అయితే ఇదే క్రమంలో ఉదయ కృష్ణారెడ్డి ఒక పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో. సో, తనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ చేశారు. కాకపోతే ఏకపక్షంగా మాత్రమే. అంటే విమెన్ ఐపీఎస్‌కి సంబంధించి వన్ సైడ్ వెర్షన్ మాత్రమే విని ఆ ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. తన ఇన్వెస్టిగేషన్ కావచ్చు, తర్వాత తన వెర్షన్ వినడం కావచ్చు, ఇందులో పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు అని ఒక ఐపీఎస్, ట్రైనీ ఐపీఎస్ ఎళ్లి కోర్టులో పిటిషన్ ఏయడం జరిగింది. సో, అందుకని ఇట్లాంటి ఏకపక్ష నిర్ణయం తీసుకున్న ఎఫ్ఐఆర్‌ని క్వాష్ చేయండి అంటూ కూడా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మరి ఆ కోర్టు ఆ విజ్ఞప్తిని స్వీకరిస్తే ఆ ఎఫ్ఐఆర్‌ని క్వాష్ చేస్తదా లేదా అనేది తెలీదు. దానికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ మధ్యాహ్నం తర్వాత జరగబోతున్నాయి. అయితే ఇక్కడ కొన్ని కీలక ఆధారాలు ఎస్ఆర్ నగర్ పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో కూడా బయటపడ్డాయి. సో, అవి ఏంటి అంటే ఒక పక్క అత్తాపూర్‌లో ఒక కేస్. అందరికి కూడా తెలిసిందే. తన పైన లైంగికంగా వేధింపులు, దాడి జరిగింది అంటూ ఒక ట్రైనీ ఐపీఎస్ పెట్టిన కంప్లెయింట్. సో, దాంతో పాటు ఆయన సూసైడ్ చేసుకోవడం. నెక్స్ట్ ఎపిసోడ్. తర్వాత ఎస్ఆర్ నగర్ సంబంధించిన పోలీస్ స్టేషన్‌లో ఆయన సూసైడ్ చేసుకున్నారు అన్నారు. కానీ ఆఖరికి తేలిందేంటంటే మద్యం ఎక్కువయ్యి అంటే తాగి బాడీ డీహైడ్రేట్ అయ్యి ఆయన హాస్పిటల్‌లో పడ్డాడనే విషయం. సో, అది ఆత్మహత్య కాదు అని డిక్లేర్ చేసారు. సూసైడ్ అటెంప్ట్ కాదనేది. ఆ తర్వాత దానికి సంబంధించిన కొన్ని కీలక ఎవిడెన్స్‌ని కలెక్ట్ చేసిర్రు. దానికి ఆయన సూసైడ్ లెటర్‌ని చూసి. అంటే ఆ సూసైడ్‌లో ఆయన రాసుకొచ్చిన పేర్లు గావచ్చు, తన ఐఫోన్‌లో ప్రతి ఎవిడెన్స్ ఉందని గావచ్చు, సంవత్సరం నుంచి వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న చాట్స్ సంబంధించి కావచ్చు, వీడియోస్ సంబంధించి కావచ్చు, ఫోటోస్‌కి సంబంధించి కావచ్చు, ఎవ్రీథింగ్ నా ఫోన్‌లో ఎవిడెన్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి. సో, ఆ కృష్ణారెడ్డి చెప్పినట్టు సంబంధించిన పూర్తి ఎవిడెన్స్‌ని కూడా ఎస్ఆర్ నగర్ పోలీసులు తీసుకున్నారు. అంటే ఇక్కడ ఒకే కేస్ 3 సార్లు ముగ్గురు కోర్టుకెక్కే పరిస్థితి. ఒకటి అత్తాపూర్ కేసు ఫైల్ చేశారు కాబట్టి ఖచ్చితంగా కోర్టులో ఉండాలి. రెండోది ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఈ సూసైడ్‌కి సంబంధించి అండ్ దాంతో పాటు అటు ఆ ట్రైనీ ఐపీఎస్ సంబంధించి ఆయన భర్త పైన, ఇద్దరు స్నేహితుల పైన అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పైన అండ్ కోర్టులో ఈయన ఏసిన పిటిషన్. అంటే ఇవన్నీ కలిపి కోర్టు విచారిస్తదా? లేదంటే ఈయన వేసిన పిటిషన్ సంబంధించి వాళ్ళ వాయిదా ఏస్తదా అనేది చూడాలి. మొత్తానికైతే ఒక ట్రైనీ ఐపీఎస్‌గా ఉండి ఒక పోలీస్ స్టేషన్‌లో ఉండాల్సిన వాళ్ళు, లేదంటే ఇట్లాంటి కేసెస్ ఇన్వెస్టిగేషన్‌లో చేయాల్సిన పోలీసులే, వాళ్ళే పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం, లేదంటే కోర్ట్‌కి వెళ్లి ఇట్లాంటి పిటిషన్‌లు వేయడం, ఇదే ఇంట్రెస్టింగ్ పాయింట్‌గా మారింది. అండ్ ఇంకొకటి మొదటిగా ఎలాంటి ఎవిడెన్స్, ఎట్లాంటి ఇష్యూస్ కావచ్చు, లేదంటే అధికారికంగా ఎటువంటి ప్రకటన లైంగిక వేధింపులకు సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డి పైన నిరూపణ కాకముందే, సో దానికి సంబంధించి చేస్తున్న ట్రోల్సే ఈ కేస్‌కి చాలా హైప్‌ని తీసుకొనొస్తుంది. ఎక్కువగా మద్యం తాగి హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడం కూడా ఇది వన్ ఆఫ్ ద రీజన్ అని కూడా చెప్పొచ్చు. సో, ఇలా ఉండే ఈ ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన కేసు దర్యాప్తు సమయంలో అండ్ ఇంకో పక్క హైకోర్టులో ఏసిన పిటిషన్ సందర్భంలో వాళ్ళ పేరెంట్స్ ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి ఏ తప్పు చేయలేదు. నిజంగా ఆయన తప్పు చేస్తే అటు చట్టపరంగా ఆయన పైన చర్యలు తీసుకుంటారు. అండ్ జరుగుతున్న ఇష్యూ అంతా కూడా మాకు తెలిసిందే. సో, ప్రేమ వ్యవహారం, ఆ తర్వాత బ్రేకప్, ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఈ విషయం వాస్తవమే. సో, ఇలాంటి రిలేషన్‌షిప్‌లో ఉన్న సందర్భంలో లైంగిక దాడికి ఎలా వీలవుతది? అనేదే వాళ్ళ ప్రశ్న. నిజంగా లైంగిక దాడి జరిగిందా? లేదంటే ఉదయ కృష్ణారెడ్డికి సంబంధించి ఆయన ఏదైతే సూసైడ్ లెటర్‌లో రాసుకొనొచ్చి, సో వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న గొడవలు ఆ అమ్మాయి హస్బెండ్‌కి తెలవడం, సో ఆ హస్బెండ్‌కి తెలిసిన ఇష్యూ తప్పించుకోవాలని ఒక కారణం కావచ్చు. ఉదయ కృష్ణారెడ్డి పైన నెపం మోపి కేసు పెట్టడం, ఆ కేస్ హైప్ కావడం. సో దాని గురించి మనం ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ చర్చించుకోవడం. ఇవన్నీ జరుగుతున్నాయా? నిజంగా ఉదయ కృష్ణారెడ్డి ఈ కేసులో మీకేమనిపిస్తుంది? సో, ఇప్పటి వరకు లైంగిక దాడికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ బయటికి రాకముందు, ఎలాంటి ఫోటోసు, వీడియోసు, వాట్సాప్ చాట్ లేదంటే ఇంకే ఇష్యూ రాకముందు కేవలం ఒక కంప్లెయింట్ ఆధారంగా ఒకరిని పరువు పూర్తిగా మనం తీసి సో, అతిగా మద్యం తాగి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యడం వరకు ఓకే. కానీ ఇన్ కేస్ సూసైడ్ అటెంప్ట్ చేసుకొనుంటే? సో, ఇలాంటి ఘటనను మనం కేరళలో గతంలో కూడా మాట్లాడాం. సో, అదే ఇష్యూలో కూడా సేమ్ ఇలాగే జరిగింది. సో, ఇది ఐపీఎస్‌కి దానికి పెద్దగా సంబంధం లేకపోవచ్చు. కానీ సోషల్ మీడియా
ఇంటెన్సిటీ నేను ఈ కేసులో చెప్పదలుచుకున్నా. ఒక మీడియా ఇంటెన్సిటీ కేసులో నేను చెప్పదనుకున్నా. సో, చిన్నదానికి ఏమీ లేని దానికి పెద్దగా ఉందని క్రియేట్ జేయడం ఎండ్ ఆఫ్ ద డే అసలు ఏమీ లేదు అని న్యాయస్థానంలో పోలీసు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చేసే గందరగోళం అంతా కూడా వ్యూస్ కోసమే గావచ్చు, ఇంకొక దాని కోసమే గావచ్చు, అవన్నీ మళ్ళీ మనం రిట్రీవ్ చేసుకోగలుగుతామా? మళ్ళీ బ్యాక్ తీసుకురాగలుగుతామా? కేవలం ఒక రిగ్రెట్ ఫీలింగ్ తప్ప ఇంకేమీ ఉండదు. సో, అందుకని ఇలాంటి సెన్సిటివ్ కేసుల్లో ఎటువైపు కూడా స్టాండ్ ఆన్ అయి మాట్లాడలేని పరిస్థితి. నిజంగానే లైంగిక దాడికి జరిగి ఉంటే ఉదయ్ కృష్ణారెడ్డి పైన అప్పుడు ఎన్ని ట్రోల్స్ చేసినా, లేదంటే ఇంకేది చేసినా కూడా పెద్దగా ఏమీ అనిపించకపోవుండొచ్చు వాళ్ళ ఫ్యామిలీకి గావచ్చు. బాధైతే ఉంటది. కాకపోతే ఆ ఇంపాక్ట్ పెద్దగా ఉండదు. కానీ ఏమీ చెయ్యనప్పుడు అన్నీ బాధపడి, ఆ తర్వాత ఏమీ లేదు అని పోలీసులు తేల్చిన తర్వాత, ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి ఆ ఫీల్ ఎలా ఉంటది? అంటే చనిపోయిన దీపక్ కుటుంబాన్ని మనం ఒక్కసారి ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే తెలుస్తుంది. సో, ఇదనమాట ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన కేస్‌లో మరో ట్విస్ట్. మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా ఈ కేసు విన్న తర్వాత మీకు ఏమనిపించింది? నిజంగా ట్రైనీ ఐపీఎస్ సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఇష్యూవా? లేదంటే ఈ ఇష్యూని మోర్ హైప్ జేయడం వల్ల ఇలాంటి ఎన్నో కన్‌ఫ్యూజన్స్ క్రియేట్ జేయడమా అనేది.